హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం మార్కెట్ సమీపంలో గల సాయిరాం వైన్స్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేశారు. వైన్స్లో సుమారు 40 లక్షల విలువైన మద్యం అగ్నికి ఆహుతి అయిందని వైన్స్ యాజమాన్యం వెల్లడించారు. కరీంనగర్లోని పాత బజార్ వావిలిపల్లిలో బన్నగుండు హనుమాన్ శివాలయం దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో భక్తులు శివనామ స్మరణతో అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. శివరాత్రి రోజున శివనామ స్మరణతో భక్తి పారివశ్యంతో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అభిషేకాలు పంచామృతాలతో మరియు గంగా జలాలతో అభిషేకించారు. रघु विनय नाम रेणुश्री नाम गोत्रोदस्य तुलचमा नाम आरुट्ल गोत्रोदस्य अंदर पट्टुकोंडि लक्काडि भूमारेड्डी नाम पद्मा नाम जितेंद्र रेड्डी नाम नित्य नाम వేములవాడలో పోలీసుల ఓవర్ యాక్షన్. పోలీసుల కాళ్లపై పడ్డ ఓ తండ్రి. రెండు గంటలుగా క్యూ లైన్లోనే భక్తులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల ఆగ్రహం. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో వారంకి కొన్ని కోట్ల ఆదాయం వచ్చే దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని కోట్ల నిధులు కేటాయించి సామాన్య భక్తులకు రాజన్న దర్శనం కలగకుండా కేవలం ఆర్భాటాలు మాత్రమే మౌలిక వసతులు ఏర్పాట్లు చేయకుండా గంటల క్యూ లైన్లో సామాన్య భక్తునికి నిలబెట్టి రాజకీయ నాయకులకి వీఐపీ దర్శనం చేపిస్తున్న ఆలయ సిబ్బంది సామాన్య భక్తులకి అందని రాజన్న దర్శనం. అంత దొంగలు కట్టి పంపిస్తున్నారు. పాలు కోడికి ఎడుతున్నారు వాళ్ళకు పంపి ఎప్పుడు సార్ 2 hours పట్లేవాడు అందరు కాళ్ళు జమ్మికుంట పట్టణంలోని ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంలో డ్రోన్ల ఆవశ్యకతపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరై డ్రోన్లను ఆవిష్కరించారు.
ప్రపంచంలో వస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆ ఆవిష్కరణలు అడ్వాన్స్ కంట్రీస్ మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీస్, బ్యాక్వర్డ్ కంట్రీస్ కూడా ఆ శాస్త్ర విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఆవిష్కరించబడితే జనాల మీద ఆ టెక్నాలజీ ఇవాళ భారతదేశానికి వస్తూ ఉంది. ఇవాళ డ్రోన్ నేను ఆపరేషన్స్ ఇవాళ కొత్త ఏం కాదు, వాస్తవంగా మన దగ్గర ఇలా కొత్తగా ఆవిష్కరించుకున్నాం. కానీ రైతాంగానికి ఇవాళ ఈ గాలి బాగా వస్తుంది. ఈ గాలి బాగా వచ్చినప్పుడు దాని హైట్ మరి స్ప్రే చేసినప్పుడు సరిగా పడతా లేదా అట్లాంటి అంశాల మీద వాళ్ళకి కొంత ఎడ్యుకేట్ చేయాల్సి అక్కడ ఉన్నది. ఎంత హైట్ ఉంటే ఇది స్ప్రే బాగా చేయగలుగుతుంది, అది కింద తీస్తున్నప్పుడు దాని గాలితో వచ్చేటువంటి దానికి పంట అంతా ఊగిపోతుంటే మరి ఎట్లా పనిచేస్తుంది. విపరీతమైన గాలి వేగం ఉన్నప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది, ఇట్లాంటి వాటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనిషి అంటేనేమో ఎన్నికేసుకుంటాడు, దగ్గర నుండి కొట్టుకుంటాడు కాబట్టి పెద్ద బాధ లేదు. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ బాధలు అయితే తప్పకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. అది ఎట్లా వీళ్ళు మేనేజ్ చేస్తారు, ఎట్లా ఎడ్యుకేట్ చేస్తారు అనేది వాళ్ళ ప్రతిభ ఆధారపడి. వెములవాడలో మహాశివరాత్రి జాతరలో పరమశివుడి సైకత శిల్పం పలువురిని విశేషంగా ఆకర్షించింది. పెద్దపల్లి జిల్లా కుక్కల గూడూరు గ్రామానికి చెందిన రేవెల్ల శంకర్ ఈ సైకత శిల్పాన్ని తయారు చేశారు. గత 4 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా నా పేరు రేవెల్లి శంకర్, మా పెద్దపల్లి డిస్టిక్, మా గ్రామం కుక్కలగూడూరు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ సైకత శిల్పాన్ని ఇసుకలో ఇసుకతో విగ్రహాలు చేయడం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. మహాశివరాత్రి సందర్భంగా ఈ బోల శంకరునికి ఇది 4వ సంవత్సరం తన రూపాన్ని ఇసుకలో చెక్కడం జరిగింది. రాముని కళ్యాణాన్ని కూడా భద్రాచలంలో నేను పోయి ఇసుకలో విగ్రహాలు చేయడం జరుగుతుంది. కొంచెం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు ఒక కళాకారుడుగా ఆర్థికంగా మాత్రం కొంచెం ఆదుకుంటే ఒక 18 ఫీట్లు 12 ఫీట్ల విగ్రహాలు నుంచోబెట్టి ఇసుకలో నా కళను చూపించాలని అనుకుంటాను. ఇది ఒక కళాకారుడుగా నాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంచెం ఆర్థిక సాయం చేస్తే ఇప్పటివరకు నా సొంత ఖర్చులతోటే నేను ఇవి విగ్రహాలు చేయడం జరుగుతుంది. దాదాపు 100 విగ్రహాలు నేను చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇప్పుడు రీసెంట్లీ కేసీఆర్ బర్త్డే కూడా మొన్న నేను తన విగ్రహాన్ని ఇసుకలో చెక్కడం జరిగింది. పల్స్ పోలియో, స్వామి వివేకానంద జయంతి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 విగ్రహాలు నేను చేయడం జరిగింది తెలంగాణ స్టేట్లో. నాకు కొంచెం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఆదుకుంటూ మాత్రం నేను రానున్న కాలంలో ఒక 12 ఫీట్లు 18 ఫీట్ల విగ్రహాలు కూడా ఇప్పుడు శివపార్వతులది చరిత్ర, లీలలు అవన్నీ నేను ఇసుక శాండ్లో ఆర్ట్లో చూపించాలనుకుంటున్నాను. రాజన్న మండల దీక్షలు శివరాత్రి రోజు ఘనంగా ముగిశాయి. 41, 21, 11 రోజుల శివ దీక్షలలో భాగంగా శివస్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మాలాధారణ గావించారు. గురువారం శివరాత్రిని పురస్కరించుకొని చివరి రోజు స్వాములు భజనలతో కీర్తనలతో వెములవాడ రాజన్న స్వామి దర్శనానికి ర్యాలీగా బయలుదేరారు.
వేములవాడలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు ఉపవాస దీక్షలతో పాటు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండడం వల్ల పలువురు తీవ్ర అవస్థతకు శివనామస్మరణలతో నాగాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో ఇటికెల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో వేకువజామున నుండి భక్తులతో కిటకిటలాడింది. శివనామస్మరణతో నాగాలయం మారుమోగింది. నాగాలయంలో ఉదయం స్వామివారి మూల విరాట్లకు రుద్రాభిషేకం, బిల్వార్చన, పాలాభిషేకం చేశారు. శ్రీ గౌరీదేవ్యై నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గంధపుష్పాక్షతైరభ్యర్చ నారీకేల ఫలం స్ఫోటయిత్వా పూజయామరుద్రమదివాక్యం వదేమంత్రియంబకం నిధానస్యే సక్కరధ్వజాలో వస్య సక్కరధ్వజాలో సపుష్పసక్కరధ్వజాలో వ్యవసాయాలు రుద్రాయ నమః. ఓం సోనాపురే భవానుక్షరాయేశ్వరే నిత్యానస్పస్పదాః పృథివ్యై నమః. ఓం బ్రహ్మజిజ్ఞానం పురం పురస్తాత్ దేవదత్తో మేరావః సౌభ్యామాసమిష్టాత్ సదస్తయో నమస్తస్య వివః. ఓం బ్రహ్మో महागणेश पंचरत्नमादरेण योन्वः प्रजल्पति प्रभादगे हृदि स्मरं गणेश्वरम् अरोगतामदोषद सुसाहितिं सुपुत्रद समाहिताय रष्टभूतिमभ्युपैति सोचिरात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी स्नानानन्तरं वस्त्रामोस्त्रार्थे अक्षतान् समर्पयामि षोडशोपचारां च करिष्ये ॐ मङ्गलामूलीं सुवर्णदिसितां रामेणै लोकरक्षणरूपदा कण्डे मत्तां शुभगे संजीवशिवदां सोमर्पणिंచి సాంగాలకు చేతులుగా మరి పండా బయలు ఇద్దరికిద్దరా ఈ యొక్క మంగళసూత్ర వర్ణాలను చేస్తున్నారు ఆంధ్ర గంటంతరాన్ని ఆరోపరక్షణ హేతున తండ్రి వత్రాంశుడే బంధోగుణాంశుడే మాంగళ్యవారణ యోక్తసుయోక్తవస్తు పుణ్యకుడాలే సూర్యాదేవాంతరాణం ప్రాణం అత్యంతాలు గురుదారం పరిశుద్ధేవస్తు కాలకాల కరుణాల వాల కరిచమ్మకరా నిగమాగమంత మందిర లగదా మానస సుందర వరరూపమణి నగుమోయా ఈశా భావపరార్ప
జయ రామ రామ పోకిరిదౌ కోటి జయ రామ రామ జయ రామ రామ జయ రామ 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 జయ రామ రామ మండలు తిమ్మండి పట్టగా ఈరోజు పెంబట్ల గ్రామంలో దుబ్బ శ్రీ రాజేశ్వర స్వామి సన్నిధి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బోగా శ్రావణి ప్రవీణ్. ఈ కార్యక్రమంలో పరమేశ్వరుడి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినం శ్రీ మహాశివరాత్రి పర్వదినం. మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో 5 రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఆ పరమేశ్వరునికి. ముందుగా శివ కళ్యాణం, శివరాత్రి జాగాహారాలు, ఉపవాస దీక్షలు, ఇలాంటివి 5 రోజులు ఘనంగా భక్తులందరూ కలిసి వేల సంఖ్యలో భక్తులు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకున్నటువంటి పవిత్రమైన స్థలం. మరి ఈ స్థలంలో మరి శివరాత్రి పర్వదినం రోజున వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి రోజంతా కూడా ఉపవాస దీక్షలు చేస్తూ రాత్రంతా జాగ్రత్త చేస్తూ ఏం తీసుకోకుండా కూడా నిరారం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి భక్తులకి ఒక గొప్ప సంకల్పంతో అన్నదానం చేసే విధంగా కూడా బ్రహ్మయ్య గారు మరియు వారి మిత్ర బృందం ఒక 10 మంది సభ్యులు కూడా ఒక మహా సంకల్పంతో ఒక గొప్ప ఆలోచనతో కూడా ముందుకొచ్చి 16 సంవత్సరాల నుంచి కూడా వారు అన్నదానం చేస్తూ ఉన్నారు. మరి కొంత బాధాకరమైన విషయం, వారిలోని 2 సభ్యులు కూడా కరోనా కారణంగా పద్మపదించినప్పటికీ కూడా ఆ బాధను దిగమింగుకుని ఇలాంటి గొప్ప కార్యం మరి ప్రజలందరినీ కూడా, ఎందుకంటే అన్నదానం మహాదానం, అది గొప్ప దానం, మరి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఆపకూడదనేటువంటి మహాసంకల్పంతో కూడా వాళ్ళు ఈ సంవత్సరం కూడా దాన్ని ఇలాగే కంటిన్యూ చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమానికి బ్రహ్మయ్య గారు మరి మా ఆప్తులు ఆత్మీయులు మరియు సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కృతజ్ఞతలు కూడా, ఎందుకంటే 8,000 మంది భక్తులకు ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు, పెద్ద విషయం. అలాగే మరి దీనికి సహకరించినటువంటి ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గారు రామరెడ్డి గారు, మరి అలాగే మాతో పాటు పాల్గొన్నటువంటి సర్పంచ్ గారు రాజన్న గారు, వీరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నాకు కృష్ణ చైతన్య గారు, అలాగే సభ్యులందరికీ కూడా మరొకసారి నాకు ఇంత మంచి అవకాశం నాకు అందించినందుకు, నన్ను ఒక భాగస్వామిని చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఆలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరము పూలదండలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి గారు, గుమ్మనూరు శ్రీనివాసులు గారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మారు. ఈరోజు పంచాయతీ ఎలక్షన్లోనే 90% గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఈరోజు కైవసం చేసుకున్నది ఆయన పరిపాలనే. ఈరోజు ప్రజలు 90% ఈరోజు ప్రజలు అందించాలంటే అది సేవ. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సేవ ప్రజలకు, బలహీన వర్గాలకు. జగిత్యాల పట్టణ 21, 37వ వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోసిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బోగా శ్రావణి ప్రవీణ్. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్ అల్లే గంగాసాగర్, హరితహారం ఇన్ఛార్జ్ విద్యాసాగర్ రావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.